క్షణంలోనైనా నాంపల్లి కోర్టు నుంచి తీర్పు వెలువడే అవకాశం ఉంది. సో ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? నాంపల్లి కోర్టు దగ్గర మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ కేసుపై మరికొద్ది సేపట్లోనే ఇక్కడ తీర్పు వెలువరించనున్నారో, ఇప్పటికే దీనికి సంబంధించి అల్లు అర్జున్ వైపు నుంచి న్యాయవాదులు, అదేవిధంగా ఆ పోలీసుల న్యాయవాదులు ఇక్కడ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు అయితే తమ వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జునే గతంలో జరిగినటువంటి ఏదైతే తొక్కిసలాట ఉందో సంధ్యా థియేటర్ దగ్గర, ఖచ్చితంగా అల్లు అర్జున్ రావడం వల్లే అక్కడ ఆ మహిళ మరణించిందని చెప్పేసి పోలీసులు అయితే సో దానిపైన అయితే ఖచ్చితంగా రిమాండ్ విధించాలని చెప్పేసి అయితే ఆ పోలీసుల తరపు న్యాయవాదులు అయితే కోరుతా ఉన్నారు. అయితే ఈ యొక్క రిమాండ్ను తిరస్కరించాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. ఆయన గతంలో కూడా చాలా వరకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి, ఇట్లాంటి బెనిఫిట్ షోలకు వెళ్ళడం జరిగింది. గతంలో కూడా వేరే పెద్ద హీరోలు కూడా, అగ్ర హీరోలు కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు వెళ్ళడం ఇది పరిపాటి అని చెప్పడం జరిగింది. ఏదైతే మరణించడం జరిగిందో ఆ మహిళ దురదృష్టకరమని, ఖచ్చితంగా ఆమెకు కాంపన్సేట్ వాళ్ళ ఫ్యామిలీకి చేశామని చెప్పేసి కూడా ఇటు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు అయితే ఇక్కడ వాదిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ కోర్టు దగ్గర ఉన్నాము. సో ఏ క్షణమైనా కోర్టులో తీర్పు అయితే వెలువరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు నాంపల్లి కోర్టుతో పాటు మరొక వైపు హైకోర్టులో కూడా ఈ యొక్క వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఇప్పటికే క్లాస్ చేయాలని చెప్పేసి కూడా అల్లు అర్జున్ తరఫున ఇప్పటికే హైకోర్టులో దాన్ని పిటిషన్ వేయడం జరిగింది. అది మధ్యాహ్నం 2:30కు విచారణకు వస్తుందని చెప్పినప్పటికీ సాయంత్రం 4 గంటలకు పోస్ట్ పోన్ అయింది. అయితే గంటల నుంచి హైకోర్టులో కూడా దాంతో కూడా వాదనలు కొనసాగుతా ఉన్నాయి. పోలీసుల తరఫు న్యాయవాదులు, మన వైపు ఇటు అల్లు న్యాయవాదులు, అక్కడ కూడా వాదనలు కొనసాగుతా ఉన్నాయి. సో ఇక్కడ నాంపల్లి కోర్టు ఒకవేళ రిమాండ్ విధించినప్పటికీ హైకోర్టులో ఏదైతే తీర్పు అదే ఫైనల్ కానుంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం కాబట్టి హైకోర్టులో అంటే పాస్ చేస్తుందా ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్ కానీ కేసు కానీ, లేదంటే నాంపల్లి కోర్టులో కూడా పరిస్థితి చేపట్టలేదు. అయితే నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ అయితే మెజిస్ట్రేట్ ముందు వాదన వేడిగా కొనసాగుతున్నాయని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికీ అల్లు అర్జున్ ఇందులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆయన ఒక సెలబ్రిటీ హోదాలో వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా దీన్ని అసలు క్రాస్ చేయాలి, రిమాండ్ అసలు కొట్టేయాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా వాళ్ళు అడ్వకేట్ ముందు అయితే ఇక్కడ పట్టుబడతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళైతే వాదనలు విధిస్తారు. సో ఏం జరగబోతా ఉంది అనేది ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా కోర్టు ముందు, నాంపల్లి కోర్టు ముందు అయితే ఇక్కడ వేలాదిగా అయితే అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా ఫ్యాన్స్ కావచ్చు, ఇక్కడ వందలాదిగా తరలి వచ్చారు. సో ఏం జరగబోతా ఉంది అనే ఒక ఉత్కంఠ. మరోవైపు ఇక్కడ పోలీసులు అయితే ప్రత్యేకంగా ఒక బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. రాజు, ప్రస్తుతం అయితే కోర్టులో అటు ప్రభుత్వము ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్లు అయితే వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ అంతకు ముందే ఏదైతే సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉందో ఒక లేఖనైతే ఏసీపీకి పంపింది. ఏసీపీ అందులో సైన్ కూడా చేశారు. ఇలాంటి బందోబస్తు అండ్ సెక్యూరిటీ కావాలని చెప్పేసి, సో పలానా సెలబ్రిటీ వస్తున్నారు, సో అల్లు అర్జున్ వస్తున్నారు అని చెప్పేసి ఒక లేఖను కూడా పంపింది. ఆయన సంతకం చేసిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు ఒక కాపీని అయితే కోర్టులో జడ్జికి కూడా ఇచ్చారు. సో దీనిపై కూడా ప్రస్తుతం వాదనలు నడుస్తున్నాయి. మరి దీన్ని కూడా పరిగణలోనికి తీసుకొని తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయా? ముఖ్యంగా ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఈ రోజు ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము ముందస్తు సమాచారం ఇచ్చాము, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చాము. ఇక్కడ అల్లు అర్జున్ రాబోతా ఉన్నారు, ఇక్కడ బెనిఫిట్ షో జరగబోతా ఉంది, ఖచ్చితంగా ఒక బందోబస్తు కావాలని చెప్పి వాళ్ళైతే ఒక లేఖ అయితే విడుదల చేయడం జరిగింది. ఆ లేఖ యాజమాన్యం విడుదల చేసినట్టు కొద్దిసేపటి క్రితమే వాళ్ళైతే విడుదల చేయడం జరిగింది. సో దాన్ని మరి ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఇటు పోలీసుల వాదనతో ఏకీభవిస్తారా, లేదంటే అల్లు అర్జున్ యొక్క అడ్వకేట్స్ ఏదైతే వాదిస్తూ ఉన్నారో దాన్ని బేస్ చేసుకుంటారా? సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇచ్చినటువంటి ఏదైతే లేఖ ఉందో ఆ లేఖ ఇప్పుడు చివరి నిమిషంలో వాళ్ళ లేఖ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మెజిస్ట్రేట్ ఏం చెప్పబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠగా అయితే కొనసాగుతా ఉంది. రాజు, ఒక నిమిషం లైన్ లోనే ఉండండి. మనం ఒకసారి విజువల్ చూడవచ్చు. విజువల్ లో చూసినట్టయితే త్రివిక్రమ్ కూడా బన్నీ దగ్గరే, అల్లు అర్జున్ దగ్గరే ఉన్నారు. సో ఆయనకు ఒక ధైర్యం చెప్తున్నటువంటి దృశ్యాలను కూడా మనము రాజ్ న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. సో ఆయనకు ఒక ధైర్యం చెప్తూ ఆయన వెళ్తున్నప్పుడు ఆయన భుజాన్ని తడుతూ పంపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. నీకేమి కాదు, మేమున్నాము అని ఒక భరోసాను అల్లు అర్జున్కి ఇస్తూ
త్రివిక్రమ్ చెప్తున్నటువంటి ఆయన భుజాన్ని తడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనము రాజ్ న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. సో త్రివిక్రమ్ తరహాలోనే చాలా మంది పొలిటీషియన్స్, ప్రముఖులు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఉదయం నుంచి స్పందిస్తూనే ఉన్నారు అల్లు అర్జున్ కేసుకు సంబంధించి. ఆ విధంగానే ప్రస్తుతం మనం అక్కడ ఇంతమంది బందోబస్తు, ఇంతమంది పోలీసుల మధ్యలో కూడా త్రివిక్రమ్ వచ్చేసి ఆయనను పలకరిస్తూ ఆ యొక్క చిరునవ్వుతో ఆయనను నచ్చ చెప్తూ ఆయనకు భుజాన్ని తడుతూ అక్కడి నుంచి ఆయనను పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఒక భరోసానైతే త్రివిక్రమ్ ఆయనకి ఇస్తున్నారు. మనకు తెలిసిందే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీస్ కానీ, త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే కూడా మనకు తెలిసిందే, ఎన్నో సినిమాల కలయిక వీళ్ళిద్దరిది. సో అలాంటి నేపథ్యంలో ఆయన అరెస్ట్ వార్తను విన్న తర్వాత త్రివిక్రమ్ కూడా అక్కడికి వచ్చేసారు. వచ్చి ఆయనను ఒక భరోసా ఇచ్చి ఆయనకు చెబుతూ లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం రాజ్ న్యూస్ స్క్రీన్ పై క్లియర్ గా చూడవచ్చు. రైట్, ఇక రాజు మనం చూస్తున్నాము ఉదయం నుంచి పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు, స్పందిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎంతో మంది రాజకీయ నేతలు ఇలాంటి సభలు, మీటింగ్లు పెట్టినప్పుడు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో వాళ్ళందరిపై, ఈయనపైన కేసు నమోదు చేసినప్పుడు కూడా వాళ్ళందరిపై కూడా కేసు నమోదు చేయాలి కదా. సో ఈయనపైననే ఎందుకు, అల్లు అర్జున్ పైననే కేసు ఎందుకు నమోదు చేయడం, ఇది కరెక్ట్ కాదని కూడా స్పందిస్తున్నారు. మనం ఉదయం నుంచి చూస్తున్నాం. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి రాజు? రాజు రైట్ రాజు ప్రస్తుతం